రెండవ పత్రిక మొదటి వచనం చూద్దాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పి వ్రాయినది. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడు అయిన తండ్రి వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి నీ పరిశుద్ధ మందిరములోనికి మమ్మల్ని ఆహ్వానించిన తండ్రి వందనములు. ఈ దినాన నీ బిడలైనటువంటి వారికి శుభము పలుకుతున్న తండ్రి, మీ శుభములో ఉన్న ప్రత్యేకతను చూడగలిగిన జ్ఞాననేత్రం ఇచ్చివేయండి. నన్ను మరుగు చేసి మీ బిడలతో మీరు మాట్లాడమని మా మధ్యకు వచ్చి వేసిన పునరుద్ధానుడైన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామమున కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ఈ దినము ప్రత్యేకమైన దినము, స్త్రీల మహిళా దినోత్సవము లేక తల్లుల కాబట్టి మదర్స్ డే అంటున్నారు కదా. మనందరికీ తల్లి సంఘమై ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి ప్రత్యేకంగా వాక్యంలో మనం చూస్తే సంఘాన్ని ప్రభువు తల్లితో పోల్చారు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. తల్లి ఉపదేశాన్ని, తల్లి ఇచ్చే హెచ్చరికల్ని త్రోసివేయకూడదు. ప్రభు ప్రపంచానికి సెంటర్లో యెరూషలేమును పెట్టారు. యెరూషలేం మహిమ మందిరం కనుక మన ఆలయంలో కూడా మనం యెరూషలేమును వేసుకోం. యెరూషలేమట అందరికీ తల్లి. కాబట్టి తల్లుల దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు యెరూషలేము మనందరికీ తల్లి విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. యెరూషలేమును దేవుడు ఏమంటున్నాడు? మనకు తల్లి. యెరూషలేం అంటే ఏంటి? తల్లి. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెరూషలేములో నుండి ఏమొస్తుందంటే సమాధానం అనేది వస్తుంది. మీలో చాలామంది యెరూషలేం వచ్చారు. నాతో 7 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. యెరూషలేంకు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్తారంటే షాలోమ్ అంటే సమాధానం. ఈ మాట ప్రభు జన్మలో దూతలు వాడారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమును కలుగును గాక. తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వదినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఒక ఆజ్ఞనిచ్చారు. యెషయా 66:12లో యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానము ఆమె యొద్దకు పారచేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహం వల్లే మీ యొద్దకు దాన్ని రాచేతును. మీరు చంకాన ఎత్తుకొనబడెదరు. యెషయాలు అంటాడు మరొక చోట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను. ఎంత పెద్దోళమైనా దేవునికి మన అందరం ఎవరు? పిల్లలు. మనందరి తల్లి ఎవరు? మన ప్రభువే. మోకాళ్ళ మీద ఆడింపబడుదురు, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు.
గలతీ 4:26లో యెరూషలేము తల్లి అని చెప్పారు. ఇక్కడ ఒకని తల్లి వాన్ని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడేదరని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సంఘము అంటే ఏంటి? తల్లి. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయవద్దు. యోహాను రాసిన పత్రిక ఇందాక మనం చదువుకున్నాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తాము. యోహాను రాసిన 2వ పత్రికలో పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకును, మదర్స్ డే అని చెప్పుకున్నాం, తల్లుల దినోత్సవము, ఏర్పాటులో ఉన్న తల్లులందరినీ దీవిస్తూ ఆమె పిల్లలకు శుభమని. మనకి కన్నబిడ్డలు ఉంటారు, ఆత్మీయ బిడ్డలు ఉంటారు, కానీ ఈరోజు శుభం పలుకుతున్నారు. యెరూషలేము అనగా మన ప్రభు, పైనున్న యెరూషలేము మీకు తల్లి అని ప్రభు చెప్తూ ఉన్నారు. తల్లట బిడ్డలను ఆదరించడానికి దిగొచ్చిందిట. తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని రూపము ధరించి రిక్తుడై ప్రభు వచ్చి వేసినట్లు ఫిలిప్పీ పత్రిక 2:5లో చూస్తున్నాం. యెరూషలేము అనగా యేసు ప్రభు, ఆయనే మన తల్లి. ఆయన దిగొచ్చాడట మన కొరకు. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 2. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. యెరూషలేము ఏం చేసింది? ఇప్పుడు దిగి వచ్చి వేసింది. యెరూషలేము మనకి తల్లి. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యెరూషలేములో కొన్ని విషయాలు చూచి సంఘం దగ్గరికి వెళ్ళిపోదాం. మనం సంఘాన్ని తల్లితో దేవుడు పోల్చినట్టు చూస్తూ ఉన్నారు. తల్లి ప్రేమ చాలా ఉన్నతమైనది. కన్న తండ్రి తల్లి ముందు బిడ్డను చితకబోతూ ఉంటే ఆ తల్లి తట్టుకోలేక ఆ తప్పు తన మీద వేసుకొని బిడ్డను కాపాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను. పుట్టగానే ఏడుస్తారు అంటే ఎవరు పిలుపు ఉంది? ఏడుస్తానికి దేవుని పిలుపు ఉంది. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఇంకే పేరు పెట్టాలో తెలియదు, కానీ ఏ పేరు పెట్టుద్దో ప్రభువు తెలుసు. నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నానని ప్రభువు చెప్తున్నారు. యెషయా 49:15లో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనను మరచుదురు కానీ నేను నిన్ను మరువను. తల్లి బిడ్డను ఎప్పుడు మర్చిపోరు, అందులో పసిబిడ్డలు అసలు మర్చిపోరు, కానీ నేను నిన్ను మరువను అని చెప్తూ ఉన్నారు. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రభు చేతులు ఎవరున్నారు? మనమున్నాము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగనే మనం చూసినట్లయితే లోకరక్షకుణ్ణి ఈ లోకానికి ఇచ్చిన ఒక తల్లిని మన ముందుంచుతూ ఉన్నారు ప్రభు. ఆమె పేరు మరియా. మరియా అనే మాటకు స్తోత్రము అని అర్థం. దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. తల్లి కొడుకు ముద్దు పేరు పెట్టుకుందట. నేను నా మనవరాళ్ళకు ముందు కొన్ని పేర్లు పెట్టుకున్నా. మరి షారోన్ అనే పేరుంటే ముద్దు పేరు డాలీ అని పెట్టి, రేచెల్ అని ఒక మనవరాలకు ఉంటే గూగుల్ అని పెట్టుకున్నా. కొన్ని ముద్దు పేరు. యేసు ప్రభువుకి తండ్రిగా ఇమ్మానుయేలు అని నామకరణ యోసేపు చేసిన తల్లి ఒక ముద్దు పేరు పెట్టుకుందట.
లూకాసు వార్త 1:49 సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యము చేసెను గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఆయన నామము పరిశుద్ధము. తల్లి ఏమని పెట్టింది కొడుక్కి? ఆయన నామము పరిశుద్ధం. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదుతలైనా నిన్వాదింపగలరా? వరాదుతలైనా నిన్వాదింపగలరా? తల్లి కొడుకు ఎవరి పేరు పెట్టుకుందాం? పరిశుద్ధం. ఇప్పుడు చూస్తున్నాం, తల్లులకి ఒక ఉన్నతమైన ఆధిక్యత ప్రభు ఇచ్చారు. సంఘాన్ని తల్లితో పోల్చారు. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయవద్దు. సంఘము అనగా తల్లి. యెరూషలేమును తల్లితో పోల్చారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 24లో ఇద్దరు తల్లులను ఇస్తున్నారు. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఇది మనకు తల్లి. యెరూషలేము మనకు తల్లి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనంలో పైనుండి యెరూషలేము దిగి వచ్చి వేసింది. అలంకరించబడిన యెరూషలేము. ప్రభు కూడా యెషయా 53లో ఆయన ఒక తల్లిగా ఉన్నారు. లేత మొక్క వలె ఎండిన భూమిలోకి వచ్చారు. సొగసు స్వరూపాన్ని కోల్పోయినట్టుగా చూస్తూ ఉన్నాం. తల్లి బిడ్డను ముద్దు పెట్టుకునేటప్పుడు రాసుకోదు. మా అమ్మాయిని ఇన్నిసార్లు ముద్దు పెట్టుకున్నాను రాసుకుంటాను. తన బిడ్డ కనుక ఎన్నిసార్లు అయినా ముద్దాలు. మరి పరమగీతం 1:2లో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ద్రాక్షారసం అనేది ప్రేమకు సంకేతం. మన ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది తల్లులను చూచి ఈ దినాన ఫిలదెల్ఫియా సంఘం దగ్గరికి వద్దాం. మనం గమనించినట్లయితే మొదటి తల్లి హవ్వ. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనంలో జీవము కలిగిన ప్రతి వానికి తల్లి. కాబట్టి పెద్ద తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి. అందరం జీవంతో ఉన్నాము అంటే పెద్ద తల్లి జ్ఞాపకానికి రావాలి. అవ్వమ్మది పుట్టినరోజు పెళ్లి రోజు ఒక్కరోజే. తల్లి గర్భాన పుట్టలేదు. ఈ తల్లిని దేవుడు దీవించాడు. జీవమాయోహోవా నీకు చేసిన మేళ్లను మరువాకు, మేము చేసిన పాతకములను మానించి జబు లేవియును లేకుండా చేయును. రెండవ తల్లి మనందరికీ శారా. ఆదికాండం 17వ అధ్యాయంలో శారాయి అనగా జగడగొట్టు. ఈ జగడమాడే ఆమెను శారా అనగా రాజకుమార్తె. కాబట్టి పేరు మార్చేశాడు. కాబట్టి శారా అనగా రాజకుమార్తె, రాజుల కన్నా తల్లి. ఆదికాండం 21:6లో ఏమంటుంది? దేవుడు నాకు నవ్వు కలుగ చేశాడు.
ఈ దినాన్ని ఎవరైనా వేదంతో అందరినీ సంతోషపెడుతున్నారు. కాబట్టి రాజుల కన్న తల్లి ఎవరు అంటే శారా. మన బిడ్డల్ని, చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి ఆయన గుణాతిశయములు ప్రచురపరచు నిమిత్తము రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తుగా దేవుడు మార్చువారై ఉన్నారు. మూడవ తల్లి స్థానంలో శారమ్మకు ఒక కోడలు వచ్చింది, రిబ్కా. ఆమెకు ఒక దీవెనిచ్చారు పుట్టింటోళ్ళు. ఆదికాండం 24:60 మా సహోదరి నువ్వు వేల వేలకు తల్లి వగుదువు గాక. వేల వేలకు తల్లి. సాలార్జంగ్ మ్యూజియంలో చూస్తే గంట గడియారానికి ఎదురుకుండా రిబ్కా స్టాచ్యూ ఉంటుంది. ఆమె వేసుకున్న ముసుగులో 7 మెట్లు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం చూస్తే 12 లైట్లు వేసి ఉంటే అక్కడ ప్రత్యేకంగా మా మనవరాళ్ళు ఒకసారి సాలార్జంగ్ మ్యూజియం తీసుకెళ్తే ఒక ప్రశ్న వేశారు, అమ్మమ్మ రిబ్కా స్టాచ్యూ ఎందుకు పెట్టాడు నిజాం? మరి ఈయన పెడితే ఇస్మాయిల్ది వాళ్ళది పెట్టాలి కదా అంటే ముస్లిమ్స్. జీబీ బెంజోని అని ఆయన క్రీస్తు శకము 18లో 2 బొమ్మలు 35 సంవత్సరాలు పట్టిందట ఒక బొమ్మ చెక్కట. 35 సంవత్సరాలు ఒక బొమ్మ చెక్కాడు. 35 సంవత్సరాలకి ఒక బొమ్మ, 2 రిబ్కాలే. ఒకటి నిజాం కొనుక్కున్నట్ట, ఒకటి యూరప్ రాజు కొనుక్కున్నాడు. యూరప్ రాజు షిప్లో తీసుకెళ్తుంటే బొమ్మ పగిలిపోతే హైదరాబాదుని ఏలుబడి చేస్తున్న నిజాం గారిని అడిగారట, నీ దగ్గర ఉన్న బొమ్మ నాకు, ఆ బొమ్మ ఎత్తు బంగారం ఇస్తాను అని. ఏనన్నాడట, ఆ పగిలిపోయిన ముక్కలి దానికి 2 అంతలు బంగారం ఇస్తానన్నాడు. ఆమె వేసుకున్న ముసుగు గౌరవార్థాన్ని చూపిస్తుంది. 7 మెట్లు ఎక్కడ పుట్టుమచ్చుందో కూడా చక్కగా చెక్కారు. వీళ్ళు ఎంతమంది సాలార్జంగ్ మ్యూజియం చూశారు నాకు తెలియదు, కానీ మా సహోదరి నువ్వు వేల వేలకు తల్లి వగుదువు గాక. మాతృ దినోత్సవం అని చెప్పుకునేటప్పుడు కొంతమంది తల్లుల్ని బైబిల్లో నుంచే జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే మొట్టమొదట భారతదేశాన్ని రజియా సుల్తాన్ అనే ఆమె అందరిని పరిపాలించే రామమ్మ తల్లే. దక్షిణ భారతదేశాన్ని రాణి రుద్రమాదేవి పరిపాలించిన ఆమెకే అందరి పిల్లలే. మదర్ తెరీసా అంటాం, అందరినీ తన బిడ్డలుగానే పాలించినట్టు మనం చూస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఆమె ఒక తల్లే, వాళ్ళ కుటుంబమే దెబ్బతిన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే తల్లి ఎంత బాధ్యత అయినా భరిస్తూ ఉంది, కుటుంబాన్ని చక్కగా నడిపిస్తూ ఉంది గనక తల్లులను గౌరవించుట ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభము అని యోహాను రాస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, రిబ్కాకి 2 కోడళ్ళు వచ్చారు. మరి లేయా, రాహేల్, వాళ్ళకి 2 దాసీలు వచ్చారు, బిల్హా, జిల్పా. 12 గోత్రకర్తలను కన్నారు గనక వారి పేర్లు పరలోక పట్టణము పునాదుల మీద ఉన్నాయి. గోత్రకర్తలను ఇచ్చిన తల్లులు లేయా, రాహేలు, బిల్హా, జిల్పాల్లో నుంచి 12 మంది గోత్రకర్తలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో ప్రవక్తన కన్నా తల్లిగా మరి మనం చూచినట్లయితే ఎల్కానా భార్య హన్నా కనపడుతూ ఉంది. ఒక కుమారునిచ్చేయి నీకు ఇస్తాను అంటే దేవుడు సమూయేలుని ఇచ్చాడు. ప్రతిష్ఠించిస్తే ఒక్క బిడ్డనిచ్చినందుకు 5 బిడ్డల్ని మళ్ళీ దేవుడు ఇచ్చివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే కొత్త నిబంధనలో కనుక మనం గమనించినట్లయితే సకలాజ్ఞల్లో నడిచిన ఒక జంట కనపడుతూ ఉంది, జకరియా, ఎలిజబెత్. బిడ్డలు లేరు కానీ తల్లి స్థానంలో ఆమెను పెట్టాలి అని దేవుడు అనుకున్నారు. ఒక కొడుకునిస్తున్నాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషించారు.
ఎవరు పిల్లవాడు వాళ్ళింటోడు గొప్పగా ఊరోళ్ళందరికీ ఏం గొప్ప. కానీ యోహాను జన్మ ఏలి ఆత్మ ఇతని మీదకి వస్తుంది. గమనించాలి, ఏలి అదంతా ఖండించే బోధ. చావును కోరుకున్నాడు, ఆరోహణ అంతస్తు ఇచ్చాడు. ఏలి ఆత్మ యోహాను మీదకి వచ్చింది కనుక శిరచ్ఛేదము అనేది చేయబడితే వీరి ఆత్మలు డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి దేవుని సన్నిధికి వెళ్ళిపోతారు. అతడు పుట్టినందున అనేకులు సంతోషం. ఈ యోహాను లోకరక్షకుడుగా వస్తున్న ప్రభు గర్భంలో ఉన్నప్పుడే స్కానింగ్ అనేది గర్భిణీ స్త్రీలకు చేస్తారు. మన దేశంలో చెప్పరు, విదేశాల్లో చెప్తారు అబ్బాయో అమ్మాయో. వాళ్ళకి అమ్మాయి అయినా ఒకటి, అబ్బాయి అయినా ఒకటి. మరియమ్మ గారు వెళ్ళి ఎలిజబెత్ అమ్మకు నమస్కారం పెట్టగానే ఒక స్కాన్ జరుగుతూ ఉంది, ఒక స్కానింగ్ తీయబడింది. ఆమె అంటుంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించు. కాబట్టి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదాను. ఈ దినాన స్త్రీలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 42. నీ గర్భఫలమును ఆశీర్వదించబడు. మరి బిడ్డల కన్నా తల్లుల్ని మరి ఇచ్చిన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. యాజకులైన వారు ప్రభువు అని మాట్లాడతారు. మరియమ్మ గారిని పట్టుకొని ఏమంటున్నావా? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాడు. మదర్స్ డే రోజున యోహాను గంతులు వేశాడట. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనక నమ్మిన ఆమె ధన్యురాలని. అప్పుడు మరియా ఇట్లని, ఈ తల్లుల దినాన ఒక తల్లిగా చేసినందుకు దేవుణ్ణి ఏం చేయాలి? మనం గణపరచాలి. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరు. తల్లుల దినాన్న ధన్యురాలుగా పెట్టిన ఆయన ఎవరు? తల్లుల్ని ధన్యుల స్థానంలో ప్రభు పెట్టారు. ఆ ప్రభుకు ఒక పేరు పెట్టిందేమో, ఆయన నామము పరిశుద్ధము అని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి 7 దినాలు ఉపవాస ప్రార్థన ప్రభు బయలుపరిచారు. 6వ దినములో మనం ప్రవేశించాం. 6వ దినమే కదా ఉపవాస ప్రార్థన. మరి 7 సంఘాల చరిత్రని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘములకు శుభము. చిన్న ఆసియాలో 7 సంఘాలు ఉన్నట్టు చెప్పుకున్నాం. నిన్న సార్దీస్ సంఘాన్ని గురించి చెప్పుకున్నాం. సార్దీస్ అనగా దిద్దుబాటు. ఈ దిద్దుబాటు కాలాన్ని గురించి నిన్నటి దినాన మనం చెప్పుకున్నాం. ఈ దినాన 6వ సంఘము ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అనే సంఘానికి సంఘము అనగా స్త్రీతో పోల్చారు. సంఘము అనగా యెరూషలేము. సంఘము అనగా ప్రభువు. సంఘములో ఆదరణ అనేది ఉంటుంది. మరి నిన్నటి దినాన సార్దీస్ సంఘముతో చెప్తూ, జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. పేరు బతుకుతున్నాం కానీ మృతమైపోయింది మన ఆత్మీయ స్థితి అని చెప్పుకున్నాం. కాబట్టి సార్దీస్ సంఘానికి దిద్దుబాటు కాలముగా మనం చూస్తూ ఉన్నాం. మార్టిన్ లూథర్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఫిలదెల్ఫియా అనే మాటకు సహోదర ప్రేమ అని అర్థం ఈ సంఘానికి. అలాగనే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. 133వ కీర్తన. తల్లి ఏం కోరుకుంటుందంటే పిల్లలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటారు. సంఘం అంటే తల్లి కదా. సహోదర ప్రేమగా చూస్తున్నాం. మరి పెర్గమ
రాజైన అతలాసి అనే రాజు క్రీస్తు పూర్వం 159లో ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని కట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. అతలాసి అనేటటువంటి రాజు తన తమ్ముడు కోసం ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాడు, తమ్ముడు పేరు మీద. మరి తమ్ముడు పేరు యామినేషు అనే అతని కోసం మరి అతలాసి అనేటటువంటి ఆయన ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని కట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ. ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూస్తే 1 కొరింథీ 15:58లో నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఈ సహోదర ప్రేమ ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే ప్రభు చెప్పారు, దేవుని ఆజ్ఞలన్నీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞ మీద ఆధారపడి ఉన్నవి అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత దావీదు తాళపు చెవి. తాళపు చెవి అనగా అధికారము. యెషయా గ్రంథము 22:22లో చూస్తే యెషయా 22:22 బైబిల్ చూడాలి. దావీదు ఇంటి తాళ భార అధికారము కలిగిన నేను, తీయగా ఎవడు మోయజాలడు, మోయగా ఎవడు తీయజాలడు. ప్రభు కొన్నిసార్లు బయట గడేస్తాడు, కొన్నిసార్లు లోపలేస్తాడు. నోవహు వాడ కట్టినప్పుడు అందరినీ రమ్మని ఆహ్వానించాడు. అందరు ఎగతాళి చేశారు. ఎంత ఎర్రటి ఎండగా ఉంటే తుఫాను వచ్చి మునిగిపోద్దా అని అందరు ఎగతాళి చేశారు. జలప్రళయం రానే వచ్చేసింది. కాబట్టి ప్రభు ఇప్పుడు జడ ఎక్కడ పెట్టాడంటే బయట పెట్టాడు. నోవహు వచ్చి జడ తీయటానికి వీలు లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినపడింది. 10 మంది కన్యకలు బయలుదేరారు. 5 దీపాలు ఆరిపోయినాయి అంటాడు. ఏం తగ్గింది? విశ్వాసము తగ్గింది. ఎఫెసు సంఘాన్ని చెప్పేటప్పుడు ప్రేమ తగ్గింది అని చెప్పారు. స్ఫుర్ణ సంఘాన్ని చెప్పేటప్పుడు నమ్మకంగా ఉండమని చెప్పారు. 3వ సంఘం పెర్గము సంఘాన్ని చెప్పేటప్పుడు బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, విగ్రహాలకు బలించిన వాటిని తినొద్దు అన్నాడు. తుయతైర సంఘంలో చెప్పేటప్పుడు యజమేలు లాంటి భయంకరమైన వ్యక్తులు ఉండకూడదు అన్నారు. సార్డిస్ సంఘాన్ని చెప్పేటప్పుడు నీ క్రియలన్నీ చచ్చిపోయి ఉన్నాయి, జీవించుతున్న పేరు మాత్రం ఉంది. అందుకే దిద్దుబాటుని ఏర్పాటు చేశారు. 6వ సంఘం ఫిలదెల్ఫియాని చెప్పేటప్పుడు సహోదర ప్రేమ. కాబట్టి ఈ అతలేసి అనే అతను తన తమ్ముడు యామినేషు కోసం పట్టణాన్ని కట్టించాడు. దానికి ఫిలదెల్ఫియా అనే పేరు పెట్టాడు ఈ రాజు. తన తమ్ముడు కోసం కట్టించిన పట్టణము ఫిలదెల్ఫియా అని మనం చూస్తూ ఉన్నాం. ఈ పట్టణానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యత తాళపు చెవి. బయట గడవేస్తాడు, లోపల గడవేస్తాడు. ఈ తాళపు చెవికి ఒక పేరుంది, దావీదు తాళపు చెవి. ఈ దావీదు పరలోకపు తాళపు చేతులు మనం చూచినట్లయితే పేతురు గారికి దేవుడిచ్చాడు. ఇక్కడ దావీదు తాళపు చెవి కనపడుతూ ఉంది. ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును. మనం ఏమేం చేస్తున్నాం నేను చెప్పుకున్నాం బోల్డ్ క్రియల గురించి. నీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రభు చెప్తూ, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము.
నీకున్న శక్తి కొంచెమై ఉండినది. చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 119 దావీదు కీర్తన 50 దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల ఇదే నెమ్మది కలుగ చేయించు. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది అంటే నెమ్మది అనేది ఇస్తుంది. మనం చాలా గలిబిలైపోయేటప్పుడు ఒక 10 అధ్యాయాలు చదువుకున్నాం అనుకో, మనసుకి నెమ్మది అనేది వచ్చి వస్తుంది. వాక్యానికి ఉన్న శక్తి బ్రతికిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం చూస్తే, నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. 119వ కీర్తన 135వ వచనంలో ఒక మాట ఉంది, నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యము తెలివినిస్తుందట, వాక్యము వెలుగునిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, 119, 135లో నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ప్రకటన గ్రంథం రోజు నేను చదివేవారు, వినేవారు, గైకొనేవారు ధన్యుడు. మొదటి అధ్యాయములో దేవుని ప్రత్యక్షత, 7 సంఘాలకి 7 రూపాల్లో ప్రభువు కనపడ్డాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క అడ్రస్ ఇస్తున్నాడు ఆయన. 2, 3 అధ్యాయాలు మనం చూస్తే సంఘ పరిస్థితులు, ఇప్పుడు జరిగే పరిస్థితులు 3వ అధ్యాయంలో వచ్చి మనకు కనపడుతుంది. 4వ అధ్యాయంలో ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నారు. 4వ అధ్యాయం దగ్గర నుంచి 20వ అధ్యాయం వరకు భూమి మీద జరిగే పరిస్థితుల్ని ప్రభు తెలియచేస్తున్నారు. 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశం, నూతన యెరూషలేము, మనం వెళ్ళే పట్టణాన్ని గురించి, ఆ పట్టణం ఎలా ఉంటుందో దాని ప్రత్యేకతలు 21, 22 అధ్యాయాల్లో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జరిగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామం ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేర. పరలోక పట్టణం ద్వారాలు ఎప్పుడు తీసే ఉంటాయి. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని ముఖకాంతి చేత పరలోక పట్టణము ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఎప్పుడు ద్వారం తెరవబడుతూ ఉంటుంది, ఇక్కడ ద్వారాలు మూయబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం చూస్తే, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధవాడు సాతాను సమాజపు వారిని రప్పించును. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసేదారు. ఇదిగో చక్కని మాట ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను ప్రేమించితి నని తెలుసుకున్నట్లు చేసేది. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులందరి మీదకి మరి శోధించుటకు లోకమంతటి మీదకి శ్రమ వచ్చిన శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. భూమి అంతటి మీద కరోనా వచ్చింది, అందరిని టచ్ చేసేది, చాలా లక్షల్లో చచ్చిపోయారు. మనలో కూడా చాలా మందికి వచ్చింది. అయినా దేవుడు మనల్ని కాపాడా లేదా? ఏదన్నా జబ్బు వస్తే ఒక ఇంట్లో వస్తే ఒక ప్రాంతానికి వస్తుంది. ప్లేగు వ్యాధి వచ్చింది అని చార్మినార్ కట్టించారు నిజంగా, ఒక్కొక్క ప్రాంతానికి వస్తుంది. కానీ లోకమంతటి మీదకి మన కాలంలోనే కరోనా వచ్చింది. అయినా ప్రభు అంటారు, మీరు నా వాక్యం గైకొన్నారు గనక
నేను కాపాడతాను. వాక్యానికి అంత శక్తినిచ్చారు. 138వ కీర్తన 2వ వచనంలో నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యం ఎక్కడి నుండి వస్తుంది అనేది మనం చూస్తే యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే వాక్యం ఎక్కడి నుండి బయలుదేరుతుంది అనే విషయాన్ని బహు స్పష్టంగా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో మరి 3వ వచనం చూద్దాం. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. సియోనులో నుండి ఏమొస్తుంది? ధర్మశాస్త్రము అనేది వస్తూ ఉంది. అందుకే 128వ కీర్తన 5వ వచనంలో సొలొమోను అంటాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. సియోనులో నుండి ధర్మశాస్త్రం వస్తుంది, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు. కాబట్టి యెరూషలేము వాడు ఎవరు అంటే మన ప్రభు. యెషయా 66:13లో చెప్పుకున్నాం, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోని మీరు ఆదరింపబడేదారు. యెరూషలేములో మన కొరకు ప్రాణం పెట్టారు. జకరియా గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు సంతతి వారి కొరకు, భూనివాసులందరి కొరకు యెరూషలేములో ఒక ఓట తీయబడును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయుట మునిదో గయు ఆశుద్ధుడాయేను, నేనాటి పాపిని ఇప్పుడు నేనందు ముందుదు, యేసుండు నాకు మారుగా సిల్వ చావక, శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా. మనం గమనించినట్లయితే ఈ సంఘానికి దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. వాక్యం అయిపోన్నారు కనుక లోకమంతా మన కాలంలోనే జరిగింది. లోకమంతటి మీదకి శ్రమ వచ్చినా నేను నిన్ను కాపాడతాను, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను. కిరీటము అనేది స్వర్ణ సంఘానికి ఇచ్చాడు, 2వ సంఘానికి. 10 దినములు శ్రమ కలుగును, నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చను. కిరీటము అనేది ఆధిక్యత. ప్రభువులో మనం ఉన్నప్పుడు మంచి ఆధిక్యత మనకు ఎవరిస్తారమ్మా? దేవుడిచ్చేవారై ఉన్నారు. కాబట్టి నీకు నేను కొన్ని ఆధిక్యతలు ఇస్తాను, కానీ కొన్ని ఆధిక్యతల్ని నీవు పోగొట్టుకోకూడదు, భద్రం చేసుకోవాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ప్రతిదీ జయించాలి, కీడుని జయించాలి. ప్రభు మరణాన్ని జయించారు, లోకాన్ని జయించారు, సమస్తాన్ని ఆయన జయించారు. దేవుని పిల్లలమైన మనం కూడా ఎక్కడా ఓడిపోకూడదు. ప్రభువులో ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకి జయాన్ని ఇచ్చువారై ఉన్నారు. స్తంభముగా పరిశుద్ధ గ్రంథంలో 7 స్తంభాలని త్వరగా చూచి ముగింపు చేసుకుందాం. నిర్గమాకాండములో మనం చూస్తే 13వ అధ్యాయంలో 2 స్తంభాలని ఇశ్రాయేలీయుల ప్రయాణంలో దేవుడు ఏర్పాటు చేశారు. మరి మనం చూస్తే నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనంలో వారు పగలు రాత్రియు ప్రయాణము చేయుచుండగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడు మరి 35 లక్షల కాల్బలానికి ఎన్ని లైట్లు వేయాలమ్మా?
మేఘస్తంభము పగలు అంటే చల్లదనాన్ని ఇచ్చాడు, రాత్రి వేళ అగ్నిస్తంభము, ఆయనే దహించు అగ్ని అయి ఉన్నారు. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బ్రద్దల కొట్టు సుత్తె వంటిది కాదా అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి అగ్నిస్తంభము మేఘస్తంభాల్ని ఇచ్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 19వ అధ్యాయంలో అబ్రహాం గారి ప్రార్థనను బట్టి దేవదూతలు వచ్చి లోతు కుటుంబాన్ని తొందరపెట్టి వారిని బయటికి తీసుకొని వెళుతూ ఉన్నారు. చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళుతూ ఉంటే దేవదూతలో లోతు భార్యకి ఊరేమైపోతుందో అనే తలంపుతో ఏముంది. కాబట్టి త్వరగా మీరు ఈ ఊరిని వదిలి రావాలి అని చెప్తూ ఉంటే ఒకసారి చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 26లో అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఆజ్ఞను అతిక్రమించేటప్పటికి ఉప్పు నిబంధన గుర్తు. లేవియా కాండంలో చూస్తున్నాం, ఈ నైవేద్యములలో ఉప్పు చేర్చవలెను, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ప్రభు చెప్తున్నారు. ఉప్పు అంటదంట అన్నేసి చూడు నన్నేసి చూడు అంటద. కొంచెం ఉప్పు లేకుండా ఎంత మసాలా వేసినా తినగలమమ్మా. నేను చాలాసార్లు ఈ లోతు భార్య దగ్గరికి ఈజిప్ట్ నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు వస్తుంది. ఒక బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళి ఆమె మీద పోతాం, నాలుగుతుంటే కటికి ఉప్పుకి నీళ్ళకి చాలా దగ్గర సంబంధం. నీళ్ళు పోయింగానే ఉప్పు ఏం చేయాలి, కలిగిపోవాలి. కరగదు అరగదు. నోటితో చూస్తేనేమో కటిక ఉప్పు. ఉప్పు స్తంభము, నిబంధనకి గుర్తు ఉప్పు అనేది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. 7 స్తంభాలు, 1 అగ్ని స్తంభము, మేఘస్తంభము, 3 ఉప్పు స్తంభము అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా చూస్తే దీపస్తంభము, అది మొదటి గౌరవానికి ఉంది. యెషయా గ్రంథం 11:2లో దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలము, భయభక్తులు పుట్టించు ఆత్మ, తెలివి కలిగిన ఆత్మ, 7 ఆత్మలు ప్రకటనలో మనం చూస్తున్నాం. 7 దీపస్తంభాల మధ్య ప్రభు తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే దీపస్తంభము ఎఫెసు సంఘానికి వచ్చినప్పుడు 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ నీలో ప్రేమ తగ్గింది. ఎఫెసు సంఘం అంటే కోర తగినదని చెప్తున్నాం కదా. మరి 3వ స్తంభం ఉప్పు స్తంభము, 4వ స్తంభం దీపస్తంభం, 5వ స్తంభము దోవ చూపు స్తంభము. ఇర్మియా గ్రంథము 31:21, ఇర్మియా 31:21 దోవ చూపు స్తంభం. ఇదివరకు కాలంలో మా తాతల కాలంలో పల్లెటూరుల్లో అక్కడక్కడ వీధి దీపాలను పెట్టేవాళ్ళు. ఓ పెద్ద అరికెన్ లాంతర్ లాంటిది ముట్టించి ఒక బాక్సు లాగా ఒక దీపం ఉంటే అందులో పెట్టేవారు. దోవ చూపు స్తంభాలు. అందుకే తర్వాత టార్చ్ లైట్లు వాడారు. టార్చ్ చేస్తామని మన ముందు వెలుతురు పడతా ఉంటుంది. దోవ మార్గాన్ని చూపే స్తంభాలుగా ఉండాలి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, 1 తిమోతి 3:15లో దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం ఎట్లా ఉండాలమ్మా? సత్యానికి స్తంభంలాగా ఉండాలి, ఆధారమై ఉండాలి. సమరయ స్త్రీతో ప్రభు అన్నారు, సత్యం చెప్పేవారు. ఒక స్త్రీతోనే ఆ మాట అన్నారు, ఏ పురుషుడు అలా సత్యం చెప్పారు. సంఘం ఎలా ఉండాలి అంటే సంఘము సత్యానికి ఆధారం.
సత్యస్తంభము అనేది ప్రభు చెప్తూ ఉన్నారు. యోహాను పత్రికలు అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు. ఎక్కడ ఎన్ని స్తంభాలు వచ్చాయి ఇప్పుడు? అంటే మీరు సరి గంటలు 5 స్తంభాలు చెప్పాను. మళ్ళీ నిర్గమాకాండ 13వ అధ్యాయంలో 2 స్తంభాలు వచ్చినాయి. మేఘ స్తంభము, అగ్ని స్తంభం. మూడోదిగా ఉప్పు స్తంభం. 4వది దీప స్తంభం. 5 దోవ చూపు స్తంభం, మార్గాన్ని చూపించాలి. 6వదిగా సత్యం అనే స్తంభం. సత్యం చెప్పే విషయంలో స్తంభాలాగా స్థిరత్వంలో మనం నిలబడాలి. 7వది జయించే స్తంభము. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన 3:12. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. నా దేవుని ఆలయములో అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. కాబట్టి జయించు వానికి, దేవుని పిల్లలమైన మనం ప్రతిదీ జయించాలి. బలమగు మరణాపార బంధములు నిన్నాపకపోయెను, వెలుతురులేని సమాధి గుమ్మ, వెలుతురులేని సమాధి గుమ్మములు నిన్నాపకపోయెను, గెలువవాయెను కావలియు మోద్రయు విజయం 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 విజయం. కాబట్టి మన ప్రభు సమాధిని ఖాళీ చేశారు, సిలువను ఖాళీ చేశారు. అలాగనే ఆత్మతో మనం నింపుతూ ఉన్నారు. కాబట్టి జయించు వారికి, దేవుని పిల్లలమైన మనం అన్నీ జయించేటట్టు ఉండాలి. జయమే మన జీవితంలో ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘము అనగా సహోదర ప్రేమ. 133వ కీర్తనలో చూస్తున్నాం, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత ఆది నుండి సహోదర ప్రేమ దెబ్బతింది. కయ్యూని హేమ్వేలు ఏమవుతారమ్మా? సొంత అన్నదమ్ములేగా. కాబట్టి కోపం ఎంతవరకు వచ్చింది అంటే చంపే అంతవరకు వచ్చింది. మరియా మార్తలు ఏమవుతారు? సహోదరులేగా. ఏం వాక్యం అంటే మార్తమ్మ గారి కోపం. అలాగనే యోసేపు తన అన్నలు సహోదరులేగా. గోతిలో పడేసి అమ్మే అంతవరకు వాళ్ళ కోపం అనేది తీరిందా? యాకోబు ఏశావు ఏమవుతారు? సహోదరులేగా. ఆయన ప్రార్థన చేసినాక 20 సంవత్సరాలు పగతో వచ్చి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టు మనం చూస్తూ. అలాగే ఇస్సాకు ఇస్మాయిల్ ఏమవుతారు? సహోదరులే. ఇక్కడ ప్రేమలో ఎంత చక్కగా ఏడ్చినాయి అంటే ఒక మాట చెప్పి ముగించేస్తారు. బైబిల్ చూడండి, కీర్తన 83:3-6 వచనాలు మనం చూస్తే, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయించున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకని జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదురు రండి అని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారవాసులైన ఏదోమీయులు, ఇస్మాయేలు. ఏదోము అంటే ఏషావు సంతతి, ఇస్మాయేలీలు అంటే హాగర్ సంతతి. వీళ్ళందరూ అన్నదమ్ముల పిల్లలేనా? ఒకేడేగా తండ్రి. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు మ్యాప్ పాయింటింగ్ చూస్తూ ఉంటే అందులో యెరూషలేం లేదు. చుట్టూ అరబ్బుల కంట్రీ మధ్య ఇస్రాయేల్ దేశం. వాళ్ళు బ్లాక్ ఇంక్తో తుడిపి పెట్టేశారు. ఇశ్రాయేలు అని పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు. కాబట్టి ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ.
మరి తన సహోదరు కొరకు పట్టణాన్ని కట్టించాడు. ఈ అతలాసి అనే ఆయన, ఈ పట్టణమే ఫిలదెల్ఫియా. సహోదర ప్రేమ. ఈ లోకంలో ప్రేమ కొరకు ఒక అధ్యాయాన్ని దేవుడు పెట్టేశాడు. 1 కొరింథీ 13వ అధ్యాయము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శాశ్వతమైనది ప్రేమయే. ఇర్మియాలో అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అలాగనే యెరూషలేము అనగా మనకు తల్లి. యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఈ తల్లిని సంఘముతో పోల్చారు. ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయుము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది తల్లులు చూచాం. లోకరక్షకుని కన్న తల్లి అంటుంది, నా ప్రాణము ప్రభుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షింపను. నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నా పట్ల గొప్ప కార్యము చేసి. తల్లుల వరుసలు మనల్ని పెట్టారు. శారీరక బిడ్డల్ని, ఆత్మీయ బిడ్డల్ని దేవుడు మనకిచ్చారు అంటే మనందరినీ తల్లులుగా దీవించిన ఆయన ఎవరు? ప్రభువే. ఒక మాతృమూర్తి స్థానంలో స్త్రీలకి ఒక ఆధిక్యత కల్పించిన ఆయన స్త్రీ ప్రసూతి ద్వారా దీవెన ఆదికాండంలో ఇచ్చి స్త్రీలను గౌరవించి సార్వత్రిక సంఘాన్ని స్త్రీతో పోల్చి స్త్రీలకు పునరుద్ధానం తర్వాత దేవుని పనిచేసి ఆధిక్యతనిస్తూ మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 9వ వచనంలో, సియోను సువార్త ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటించును, యెరూషలేము సువార్త ప్రకటించుచున్న దాన భయపడక ఇదిగో మీ రాజు అని యోధా పట్టణములకు తెలియచి. ఫిలదెల్ఫియా సంఘములో నేరం కనపడలేదు, కానీ ప్రభు అంటున్నారు, మరి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలు అంతవరకు మనం ఉండాలి. నేను చెప్తున్నాను, దేవుల్లో లేకపోతే పేరు తుడుపు పెట్టబడుతుంది. సంఘంలో పేరున్నా పేర్లు తుడుపు పెట్టబడతాయి. అంతవరకు మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవో చూసుకోవాలి. అందుకే సాధ్య సంఘానికి చెప్తూ, మనుష్యుల ఎదుట మీరు నా నామాన్ని ఒప్పుకోపోతే దేవుని ఎదుట, తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట మీ నామాన్ని కూడా నేను ఒప్పుకో. అంతవరకు మాకు కలిగి ఉన్నదాన్ని పేరు తుడిపేస్తాడేమో కనుక జాగరూకత కలిగి ప్రభువులో సహోదర ప్రేమను నిత్యము నిలవనీయడని చెప్తూ, రోమాపత్రికలో కనుక మనం చూస్తే 12వ అధ్యాయం 15లో, ఏడ్చే వార్త ఏడవండి, సంతోషించే వార్త సంతోషించండి, ఒకరితో ఒకరు మనస్సు కలిగి ఉండండి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందే తగ్గించుకొని ఉండండి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దని. సంఘము ఎలా ఉండాలో నిన్న చెప్పుకున్నా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తుల కార్యాలు 2:42లో 41 నుండి చూస్తే, బాప్తీసం ద్వారా నువ్వు దేవుని బిడ్డగా చేర్చబడుతున్నావు సంఘంలో. 42లో అన్నాడు, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడము ప్రభుకి సంఘానికి ఎప్పుడు రాకూడదు. అందుకే ఆయన సంఘానికి శుభం చెప్పాడు కనుక. ఫిలదెల్ఫియా సంఘంలో లోకమంతటి మీదకి శ్రమ వచ్చినట్టు ప్రపంచమంతా కరోనా వచ్చింది. అయినా దేవుడు మన కుటుంబాలని మనల్ని కాపాడాడు కనుక సజీవ లెక్కలో ఆయన ఆలయంలో ఉన్నాను కనుక సహోదర ప్రేమ కలిగి కొందరు మానుకున్నట్లు మీరు సమాజముగా కూడుట మానవద్దు అని ప్రభు చెప్తున్నారు కనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ప్రభు వలె నడుచుకోగలిగిన స్థాయిని ఈ మరి మాతృ తల్లుల దినాన తండ్రి మనందరికీ దయచేయును గాక. మంచి బోధకుడు అయిన తండ్రి, మీ మాటలు వెండి ఎంత పవిత్రము. అలాగనే తల్లులకు గొప్ప స్థానాన్ని మీరు ఇచ్చిన తండ్రి వందనము. ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె బిడ్డలకు శుభము అని ఆధ్యాత్మిక బిడ్డల్ని, శారీరక బిడ్డల్నిచ్చి
వారందరినీ ఆత్మీయంగా మలుచుటకు స్త్రీలకు ఒక గౌరవ స్థానాన్ని ఇచ్చారు. నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందించుచున్నది, సర్వశక్తిమంతుడు నా పట్ల గొప్ప కార్యము చేశాను అన్నట్లుగా అతలాసి అనే ఆయన తన సహోదరుని కొరకు ఈ యొక్క ఫిలదెల్ఫియా పట్టణాన్ని కట్టించాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడు అని తెలియచేయుచున్న తండ్రి వందనము. అలాగే నేను ఆయన మేమందరము ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు ఐక్యత కలిగి ముందుకు నడవగలిగిన స్థాయిని ఇచ్చివేయండి. లోకమంతటి మీదకి శ్రమ వచ్చిన వాక్యాన్ని గైకొన్న వారిని కాపాడారు. అలాగనే 7 స్తంభాలను మా ముందు ఉంచారు గనక జయించే వారిని నీ మందిరంలో స్తంభంగా చేస్తానన్నారు. నీ నామము వారి నుదుట మీద ఉంటుంది అని చెప్పారు గనక అట్టి స్తంభాలుగా మమ్మల్ని మందిరములో స్థిరపరచమని, మంచి కాపరి జయించుటకు జయశీలిగా వచ్చుచున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అదృశ్యుడైన తండ్రి యొక్కయు అద్వితీయుడైన కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ తండ్రి సంపూర్ణ సహాయము సమృద్ధి సమకూర్పు సదా తోడయుండును కాక. అందరికీ మరణాత. రేపు కూడా ఉపవాస ప్రార్థన ఉంది 10 గంటలకి.